హైదరాబాద్‌లో అయితే చాలా చెరువులు కబ్జాలు చేస్తూ అయితే నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనైతే రీసెంట్‌గా అయితే హైడ్రా రంగంలోకి దిగి అయితే చెరువులు కబ్జా చేసిన బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలను అయితే కూల్చివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఆక్రమించిన చెరువులు ఇప్పుడు బాగా తేడా అయిపోయింది. అంటే అక్కడ చెరువు ఉందా అనే విధంగా అయితే మనకు డౌట్స్ వచ్చే, సందేహాలు వచ్చే ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్ గానీ, జే ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన మ్యాప్‌ను మనం చూడాల్సిన పరిస్థితి. సో ఈ మ్యాప్‌ని ఉపయోగించి మనం ఆ చెరువు ఎంత విస్తీర్ణంలో ఉంది, అంతకుముందు ఎంతుంది, ఇప్పుడు ఎంతుందని తెలుసుకోవచ్చు. సో, ప్రస్తుతం మనకు మ్యాప్‌ల గురించి వివరించడానికైతే గరుడ లైటిక్స్ ఫౌండర్ డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ అండి. చెప్పండి ఈ మ్యాప్స్ యొక్క యూజెస్ ఏంటి? సార్ ఈ మ్యాప్స్ అన్నది ఏంటంటే మీకు లొకేషన్ ఇంటెలిజెన్స్ పర్స్పెక్టివ్ తెలుస్తది. ఈ లొకేషన్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఏమవుతది అంటే మనం ఎక్కడున్నా, మనం ఏ చోటున్నా మన రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్న టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడెలా ఉంది, 10 ఇయర్స్ ముందెలా ఉండాలా, 30 ఇయర్స్ ముందు ఎలాగా ఉండాలా. మేము ఒక టెక్నాలజీ అనేది డెవలప్ చేస్తాం సార్. దీనికి మన పేటెంట్ ఉంది. ఇది ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. దీనికి సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని డిఫెన్స్ డిఆర్‌డిఓ దీని నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. సో ఇది ఎలాగో యూజ్ అవుతది అంటే మీకు ఈ 1974 నుంచి తీసుకొని ఇప్పటి వరకు ఉన్న సాటిలైట్ ఇమేజెస్ తోటి రిపోజిటరీ అన్నది ఉంచాం. ఈ రిపోజిటరీ పట్టుకొని మన ఏఐ టూల్ ఏం చేస్తదంటే అనాలిసిస్ చేస్తది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది. ఇక్కడ మీరు విజువలైజ్ చేసి చూడొచ్చు. ఇది ఇది తాటిపూడి రిజర్వాయరు, ఇది అమీన్పూర్ లేక్. రెండు రిజర్వాయర్స్ మీకు పెట్టాను. ఇప్పుడు 2 డేస్ బ్యాక్ మీరు చూడొచ్చు అమీన్పూర్‌లో చాలా ఏరియా ఎఫెక్ట్ కుదిరింది. అది మీరు చూడొచ్చు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటికి మీకు ఈ ఏరియాస్ అన్నది ఎలాగన్నది చేంజ్ అయిపోయింది సడెన్‌గా. అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఏరియా ఉన్నది ఈ మాత్రమే ఏరియా ఉంది. ఉంది. ఓకే. ఒకప్పుడు ఇలా ఉండాలా. ఓకే. 15 ఇయర్స్ బ్యాక్. సో ఇంత అన్నది డ్రాస్టిక్‌గా జరిగింది. ఓకే. అదే విధంగా మీకు రోడ్స్‌కి వచ్చినప్పటికి అంటే ఇది ఇదంతా ఎంక్రోచ్‌మెంట్ అంటారా? ఎన్క్రోచ్‌మెంట్ ఓన్లీ దిస్ మచ్ ఏరియా. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు బిల్డింగ్స్ గట్ట లేవు. అవును. ఇదంతా మీకు ప్లెయిన్ ఏరియా ఉంది. అంటే వాటర్ స్కార్సిటీ వచ్చింది ఇక్కడికి. ఓకే. మళ్ళీ కానీ వర్షాకాలం ఈ వాటర్ అనేది పెరుగుతది. ఓకే. కానీ ఇది చూడండి, ఇది వాటర్ ఏరియా ఉన్నా ఇక్కడ లోపల బిల్డింగ్స్ వచ్చాయి అప్పటికి. ఓకే. సో అదే ఇది విధంగా ఎంక్రోచ్ ఇక్కడికి వస్తాయి. ల్యాండ్ అన్నమాట. దిస్ ఈస్ ద ఈ బ్లూ మార్క్స్, ఈ గ్రీన్ మార్క్స్ ఇవన్నీ ఎన్క్రోచ్డ్ ల్యాండ్స్ ఇవి. ఓకే. ఈ ఏరియా. సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడు అన్నది హైడ్రాకోరాని సేమ్ విధంగా ఐడెంటిఫై చేసిన ఏరియాకి డైరెక్ట్ చేస్తుంది. ఈవెన్ మేము కూడా దీని మీద రిపోర్ట్ సబ్మిట్ హైడ్రా చేస్తాం. కూడా దీని మీద వర్క్ చేస్తున్నా అంటే సేమ్. అంటే లేదండి, మేము ఇప్పుడు ఇది అబిన్పూర్ లేక్ వచ్చినప్పటికి మేము సబ్మిట్ చేసాం ఆ రిపోర్టు. బోత్ ఎన్ఐఎంకి సబ్మిట్ చేసాం, అలాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్ తెలంగాణ గవర్నమెంట్ సబ్మిట్ చేసాం. ఎందుకంటే మేము మీరు చూస్తే తెలంగాణ ఏం అన్నది నాస్కాము, మేము కోరట్ మెంబర్స్, మా సపోర్ట్ స్టార్టప్స్. సో రోడ్స్ గురించి చెప్పండి. రోడ్స్ అసలు ఇదే విధంగా రోడ్స్లోకి వచ్చినప్పటికి ఇప్పుడు చూడొచ్చు, మొన్న 3 డేస్ వర్షాల వల్ల ఈ రోడ్స్లో ఎక్కడ పెడితే అక్కడ గతగా వాటర్ లాక్స్ ఉన్నాయి. సో ఈ వాటర్ లాక్స్, పాట్ హోల్స్, క్రాక్స్, రట్టర్స్, రావల్స్ అన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. అదేవిధంగా ఫారెస్ట్కి వస్తే ఎనిమల్స్ ఎక్కడ ఉన్నాయి ఇంతకుముందు. సో ఈ ప్రతి ఒక్క ఏంటంటే మీకు లొకేషన్ ఇంటెలిజెన్స్. అప్రోచ్ అయ్యారా మా దగ్గర ఇట్లా డీటెయిల్స్ ఉన్నాయి, ఇట్లా మేము ఫైండ్ అవుట్ చేస్తాం. మేము ఆల్రెడీ సికింద్రాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్ కోసం సికింద్రాబాద్ కంటైన్మెంట్ బోర్డు చేసాం. ఓకే. జిహెచ్ఎంసీకి కొని మేము సబ్మిట్ చేసాం అండ్ తెలంగాణ గవర్నమెంట్ సబ్మిట్ చేసాం. ఐటీ డిపార్ట్మెంట్కి వాళ్ళు క్లోజ్లీ వర్క్ చేస్తున్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మోస్ట్లీ వర్క్స్ వస్తాయనేసి. సో వన్ ఆఫ్ ద మెయిన్ యూజ్ కేస్ మీకు చూపిస్తే ఎక్కడంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఓకే. సో నార్మల్గా ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్స్ గట్టా వచ్చినప్పుడు మీరు చూడండి, ఎక్కడ క్రైమ్ జరిగిందో మనకు తెలియదు. నార్మల్గా ఎదుగుతాం, వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ రిపోర్ట్స్ వస్తాయి. సో ఇది ఏమవుతుందంటే ఇక్కడ మేము యూజ్ ఏం చేసామంటే, మీరు అక్కడ జస్ట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు, లేకపోతే మీ డేటా ఇక్కడ టైప్ చేస్తే వితిన్ 5 to 10 seconds మీకు మొత్తం తెలుస్తుంది ఎంటైర్ ఇండియాలో ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి అన్నది. జస్ట్ 5 to 10 secondsలో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. ఇది చూడండి, ఇమీడియట్గా మీకు వస్తుంది, ఇది క్లోజ్ అయింది, ఇక్కడ ఇవన్నీ చోట్ల crime జరిగింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనా క్రైమ్స్ ఎట్లా? అంటే ఈ రోజు జరిగింది. ఇవాళ మార్నింగ్ మనకి న్యూస్ పేపర్లో గట్రా ఎక్కడ వస్తున్నా న్యూస్ పేపర్లో రావచ్చు, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి రావచ్చు. పోలీస్ శాఖతో కొలాబరేట్ అయ్యి డిజైన్ చేశారా? ఇది లేదు, ఇది మేము చేసాము. ఇది చేసిన తర్వాత ఈ డేటాకి మేము అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి, తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి, అలాగే డిఫెన్స్ వాళ్ళకి గట్రా పాసిబిలిటీస్ ఏముంది, ఎక్కడ ఎక్కువగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ హీట్ మ్యాప్స్ అన్నది పాయింట్స్ కనిపిస్తాయి అన్నమాట మనకి లొకేషన్. సో ఈ విధంగా ఇది జియోస్పేషియల్ ఏఐ అంటారు ఈ టెక్నాలజీ. ఇది ఏంటంటే ఇంకొకటి, దీంతో మీరు మాట్లాడొచ్చు. ఇది అనలైజ్ చేయడానికి మీకు ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ మ్యాటర్ అక్కర్లేదు. దీంతో హాయ్ గరుడ అంటే గరుడ ఇమీడియట్ చెప్తుంది, హాయ్ కిరణ్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అనేసి. చెప్పండి. ఒకసారి ప్లే చేయాలి. నాయిస్లో మీకు సరిగ్గా రాదు. యాక్టివేట్ క్లస్టరింగ్, ఈ క్లస్టర్స్ అన్నది యాక్టివేట్ అయిపోయింది. డీయాక్టివేట్ క్లస్టరింగ్ ఇక్కడ కనిపిస్తుంది చూడు. డీయాక్టివేట్ క్లస్టరింగ్, డీయాక్టివేట్ అయిపోయింది. క్రియేట్ హీట్ మ్యాప్, ఇక్కడ మనం ఎలాగ కమాండ్ ఇస్తాం కదా, మనం
ఇక్కడ వాయిస్ ఎనేబుల్ మనం చేసుకోవాలి టాప్లో. ఇది వాయిస్ క్రియేట్ హీట్ మ్యాప్ అంటే మనం వెంటనే క్రియేట్ హీట్ మ్యాప్ మన వాయిస్ రికాగ్నైజ్ చేసుకుని మనం ఏం అడిగామో చూపించి దాన్ని బట్టి చెప్తుంది. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎక్కడ క్రైమ్ జరుగుతుందని తెలుస్తుంది. అదేవిధంగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, మనం గూగుల్ మ్యాప్స్ మామూలుగా నావిగేషన్ ఇచ్చేస్తాం. మీరు ఇక్కడ కూడా మనం నావిగేట్ చేసుకోవచ్చు. గో టు సాగర్ నగర్, నావిగేట్ టు మురళీ నగర్. మనం ఆ కమాండ్ ఇచ్చిన వెంటనే ఏమవుతుంది, నా మురళీ నగర్కి నావిగేట్ చేసుకుని వెళ్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇది మా ప్లాట్ఫామ్ ఓవర్వ్యూ, మొత్తం యూజర్ లాగిన్ చేసుకుని ఇది వర్క్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అగ్రికల్చర్లో చేస్తున్నాము, క్రాప్ హెల్త్, క్రాప్. సరే ఏమవుతుంది పంట పండుతుంది కదా, ఎంత పంట పండుతుంది అన్నది ఒక్కటి మేజర్ కన్సర్న్ ప్రతి ఒక్క ఫార్మర్ రైతుకి. సో అది తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి, డేవేజ్ క్రాప్ ఫార్మింగ్ భూమి నుంచి తీసుకొని క్రాప్ హార్వెస్టింగ్ వరకు కంటిన్యూగా క్రాప్ అనేది మానిటర్ చేయాలి. దీనికి మేము రెగ్యులర్గా మానిటర్ చేస్తాం అనమాట. మానిటర్ చేసి ఎవ్రీ 6 daysలో రిజల్ట్స్ అన్న జనరేట్ చేస్తాం. టొమాటో చిల్లీకి మేము ఆల్రెడీ సిద్దిపేట ఏరియాలో దగ్గర 100 ఫార్మర్స్కి వర్క్ చేస్తున్నాం దీని మీద. వీళ్ళు ప్రతి ఒక్కరు చాలా బెనిఫిట్ పొందారు. దీంతో ఏమన్నారంటే వాళ్ళు క్రాప్ ఇంటెన్సివ్గా హీట్ ఎక్కువ ఇంటెన్సివ్గా డ్యామేజ్ అవుతే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పారు, మాది యాక్చువల్లీ మీరు డ్యామేజ్కి ముందు మా క్రాప్ ఎంత ఉంది మానిటరింగ్ చేసి ఈల్డ్ చెప్తాం, అంటే ఎంత పంట వస్తుంది అన్నది. మీరు నించుని ఒకే గరుడ నేను ఉన్న పంట ఎంత పంట పండుతుంది అంటే గరుడ మీకు చెప్తుంది. మీరు నించుని ఏరియాలో టొమాటో క్రాప్ ప్లాంట్లో నించున్నారు, మీరున్న ఏరియా 1 acre, ఇది మ్యాపింగ్ ఏరియా. ఈ 1 acreలో మీకు వస్తున్న పంట 3 టన్నులు 4 టన్నులు అన్నది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు బెనిఫిట్ అన్నది పొందుతున్నారు. మీ సర్వీస్ కావాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి సార్? దీనికి ఏం లేదు, మా ప్లాట్ఫామ్ ఉంది, మా ప్లాట్ఫామ్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఇది నార్మల్గా అంటే పే యాజ్ యు గో మోడలే, మొత్తం SaaS సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. అది ఒకటి. సెకండ్ వచ్చి డైరెక్ట్గా మా ఆఫీసు మన మంజీరా కార్పొరేట్ టవర్ నెక్స్ట్ లులు మాల్, అందులో 14th floorలో ఉంది, JNT ఆపోజిట్. మా ఆఫీస్కి వచ్చి మీరు డైరెక్ట్గా మా సర్వీసెస్ తీసుకోవచ్చు. ఫార్మర్స్కి ఎట్లా సర్వీసెస్ ఇస్తారు? ఫార్మర్ సర్వీస్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ ఉంది అంటే మేము వెళ్తూ ఉంటాం. మేము నార్మ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్, ఏ ఐడియా, వీళ్ళతో కొలాబరేట్ ఉన్నాం. వాళ్ళు ఏంటంటే డిఫరెంట్గా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటాం, వర్క్షాప్స్ గట్రా. అలాంటి చోట వెళ్ళి మేము ప్రపోజ్ చేస్తున్నాం ఈ సొల్యూషన్స్కి. సో ఆ విధంగా మేము ఇప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు ఇక్కడ మొత్తం 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ మీద వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, జియో ఏఐతో అంటే జియో ఏఐ మ్యాప్తో అయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అయితే గరుడ లైటిక్స్ ఫౌండర్ డాక్టర్ కిరణ్ అని చెప్తున్నారు. మీరు కూడా మీకు ఏదైనా రైతులు కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రాకి సంబంధించి అంటే మున్సిపాలిటీకి సంబంధించి కావచ్చు, వారికి వీరి సేవలు కావాలంటే ఆయన సంప్రదించాలని కోరుతున్నారు. వాళ్ళ ఆఫీస్ కూడా అడ్రస్ కూడా చెప్పారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ తెలుగు, హైదరాబాద్.